ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నీవు జీవితంలో ఏదైనా ప్రారంభించాలని అనుకున్నప్పుడు దేవుని నడిపింపుతోనే నీవు ముందుకు వెళ్తున్నావా? దేవుని ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా నీవు చేయవలసింది చేయకూడనివన్నీ ప్రభు నీకు బోధిస్తూ నిన్ను ముందుకు నడిపిస్తారు. ప్రభు చెప్పింది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే నీ కొరకు ప్రభు ఎంత శ్రేష్టమైనది దాచి ఉంచి ఉంటారు గనుక నీవు ప్రభు చెప్పినట్లుగానే చేయాలి. అప్పుడే నీవు చేయ ప్రయత్నములన్నింటిలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అభివృద్ధినిస్తాడు. ప్రభు ఆత్మ నడిపింపు నీలో లేకుంటే నీవు ఏ పని చేసినా అపజయమే. అపోస్తుల కార్యాలలో పౌలు, తిమోతి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి కానీ ఆత్మవారిని వెళ్ళనివ్వనందున వారు త్రోయకు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. అక్కడ పౌలు గారు దేవుని ఆత్మకు లోబడిన వ్యక్తిగా, విధేయత చూపించిన వ్యక్తిగా మనం గమనించవచ్చు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా పౌలు వల్లే దేవుని ఆత్మ నడిపింపుతో ముందుకు సాగితే అప్పుడు ప్రభు నిన్ను కూడా తన సేవలో బలంగా వాడుకుంటాడు. ఇంకెందుకు ఆలస్యం? మోకరించి ఇప్పుడు ప్రభు ఆత్మ నడిపింపు కోసం ప్రార్థించు.